Hello everybody, welcome back to my channel Chemistry for All. Last video lo manam what is analytical balance calibration, why do we need to calibrate, what are the types in that, how to verify a successful calibration, reference guidelines, balance calibration parameters. So ఇవన్నిటి గురించి క్లియర్ గా చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి రెస్పాన్సిబిలిటీస్ అలాగే జనరల్ ప్రికాషన్స్, అంటే మనం క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు లేదా ఒక శాంపుల్ని వెయి చేసేటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఒక వెయింగ్ చేసేటప్పుడు కానీ లేదా క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు కానీ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే రెస్పాన్సిబిలిటీస్, క్యూసీ అనలిస్ట్, క్యూసీ హెడ్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే ప్లాంట్ హెడ్, క్యూసీ హెడ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ. క్యూసీ అనలిస్ట్ ఏంటంటే ఆపరేటింగ్ ద ఇన్స్ట్రుమెంట్, అలాగే క్యాలిబ్రేషన్ చేయడం, అలాగే ఇన్స్ట్రుమెంట్ యూసేజ్ లాగ్ బుక్ని, హిస్టరీ కోడ్ని, వెయిట్ పెయింట్స్ని ఇవన్నీ కూడా మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ అనమాట. క్యూసీ అనలిస్ట్ వచ్చేసి ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యూసీ హెడ్. క్యూసీ హెడ్ ఏంటంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది సరిగా ఆపరేట్ అవుతుందా లేదా, క్యాలిబ్రేషన్ జరుగుతుందా లేదా ఎస్ఓపి ప్రకారం, అలాగే రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఎస్ఓపి ప్రకారం మెయింటైన్ అవుతుందా లేదా అంతా కూడా క్యూసీ హెడ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే క్యూఏ వచ్చేసి సిస్టమ్ అంతా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా ఎస్ఓపి ప్రకారం అని చెప్పి క్యూఏ వాళ్ళు చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ హెడ్ అలాగే క్వాలిటీ హెడ్. ప్లాంట్ హెడ్, క్వాలిటీ హెడ్ ఏంటంటే క్యాలిబ్రేషన్ అయిన తర్వాత మన వెయిట్స్ అన్ని చెక్ చేస్తాం కదా, సో అవన్నీ యాక్సెప్టెడ్ క్రైటీరియాలో ఉన్నాయా లేదా ఎస్ఓపి ప్రకారం, అంటే మనకి పెర్ఫార్మెన్స్ చెక్ అవన్నీ ఉంటాయి కదా, యాక్యురసీ చెక్, సెన్సిటివిటీ టెస్ట్, సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో అని చెప్పి చెక్ చేసి అప్రూవ్ చేస్తారనమాట ప్లాంట్ హెడ్ అలాగే క్యూసీ హెడ్. సో ఇవన్నీ మనకి రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ప్రికాషన్స్. ఈ ప్రికాషన్స్ అనేవి మనం ఖచ్చితంగా ఒక వెయింగ్ కానీ లేదా క్యాలిబ్రేషన్ కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్స్ డోర్ ఎప్పుడు కూడా మనకి వెయింగ్ చేసేటప్పుడు క్లోజ్ చేసే ఉండాలి, ఓపెన్ చేసి ఉండకూడదు. అలాగే టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మన అనలైటికల్ బ్యాలెన్స్ యొక్క టెంపరేచర్ అలాగే మనం ఏదైతే వే చేస్తామో ఆ మెటీరియల్ యొక్క టెంపరేచర్ రెండు కూడా ఎప్పుడు సేమ్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నది హైగ్రోస్కోపిక్ మెటీరియల్ అయితే దాన్ని ఎప్పుడు ఎక్కువసేపు ఎయిర్లో ఉంచకూడదు అనమాట. ఎందుకంటే అది ఎక్కువగా మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. హైగ్రోస్కోపిక్ మెటీరియల్ అంటే తెలుసు కదా, సో అందుకని చెప్పి దాన్ని మనం ఎప్పుడు ఎక్కువగా ఎయిర్లో ఉంచకూడదు. వెయింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెయింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ కరెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి, అవి లేకుండా చూసుకోవాలి బ్యాలెన్స్ దగ్గర. అలాగే వైబ్రేట్ అవుతుందా బ్యాలెన్స్ మనం వెయింగ్ చేసేటప్పుడు, మన అలా వైబ్రేట్ అయితే అది కూడా మనకి వెయింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వైబ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే మనకి లెవెల్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా బ్యాలెన్స్ లో అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి క్యాలిబ్రేషన్ ముందు స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెయింగ్ ప్రికాషన్స్. సో ఈ వెయింగ్ ప్రికాషన్స్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా వెయిట్ ని మనం ఫోర్సిప్స్ తో తీసుకోవాలి. అలాగే మనకి ఈ వెయిట్ ని ఎప్పుడు కూడా పాన్ సెంటర్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే కార్నర్లో పెట్టినట్టయితే అది వెయింగ్ డిఫరెన్స్ వస్తుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఎప్పుడు కూడా మనం సెంటర్లోనే పెట్టాలి. అలాగే మనం బ్యాలెన్స్ పాన్ని ఎప్పుడు ఓవర్లోడ్ చేయకూడదు, దాని కెపాసిటీని మించి ఓవర్లోడ్ చేయకూడదు అనమాట. అలాగే మనకి కెమికల్స్ కానీ లేదా కొరోజివ్ సాల్ట్స్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే అవి బ్యాలెన్స్ మీద స్పిల్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెయింగ్ క్యాలిబ్రేషన్ కన్నా ముందు అది హారిజంటల్ పొజిషన్ లో ఉందో లేదో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. హారిజంటల్ పొజిషన్ అంటే ఏంటంటే మనకి లెవెల్ ఇండికేటర్ ఉంటుంది కదా, సో అది మనకి ఎప్పుడు కూడా సెంటర్ లో ఉండాలి. ఒకవేళ సెంటర్ లో లేనట్టయితే మనకి టర్నింగ్ ఫీట్ ఉంటాయి కదా, సో దాన్ని మనం టర్న్ చేసుకుంటూ లెవెలింగ్ ఫీట్ ని సెంటర్ లోకి వచ్చే వరకు లెవెల్ బబుల్ ని టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మాత్రమే మనం క్యాలిబ్రేషన్ ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టోలరెన్స్ ఎప్పుడు కూడా మనకి 0.1% కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట వెయిట్. తర్వాత వచ్చేసి మనకి
వెయిట్స్ తీసుకుంటాం కదా క్యాలిబ్రేషన్ కి. సో అవి ఎప్పుడు కూడా క్యాలిబ్రేట్ అయిన వెయిట్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే మనం ప్రతి ఇయర్ +/- 30 days లోపు మనం వెయిట్ బాక్స్ ని క్యాలిబ్రేషన్ కి పంపిస్తాం అనమాట, ఎక్స్టర్నల్ ఏజెన్సీ అంటే అవుట్ సైడ్ ఏజెన్సీ వాళ్ళకి. సో ఆ తర్వాత మాత్రమే, ఆ క్యాలిబ్రేషన్ అయిన తర్వాత మాత్రమే అలాంటి వెయిట్స్ ని మాత్రమే మనం క్యాలిబ్రేషన్ కి యూజ్ చేయాలన్నమాట. సో ఎనలిస్ట్ షల్ ఆల్వేస్ యూజ్ ద క్యాలిబ్రేటెడ్ వెయిట్ బాక్స్ ఫర్ క్యాలిబ్రేషన్ పర్పసెస్. సో మనకి వాళ్ళు క్యాలిబ్రేషన్ అయిన తర్వాత రెసిప్ట్ ఇస్తారు కదా, అలాగే క్యాలిబ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. సో దాంట్లో మనకి మినిమం వెయిట్, మాక్సిమం వెయిట్ ఎంత % లో ఉన్నాయో చూసుకోవాలి. అది +/- 0.1% ఉండాలన్నమాట. అంటే ఇది మనం క్లియర్ గా చెప్పుకున్నట్లయితే, ఒకవేళ మన యాక్చువల్ మాస్ వాల్యూ 200.0050 గ్రామ్ అయితే మనకి 199.8050 అలాగే 200.2050 అనేవి మినిమం అండ్ మాక్సిమం వెయిట్స్ అవుతాయి అనమాట, +/- 0.1% కి. సో ఆ లిమిట్ లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అలాగే మనకి క్యాలిబ్రేషన్ అయిపోయిన వెంటనే మనం మినిమం అండ్ మాక్సిమం లిమిట్స్, వెయిట్ బాక్స్ నెంబరు, అది ఎప్పటి వరకు వ్యాలిడ్ అవుతుందో అప్పటి వరకు అవన్నీ కూడా మనం ఒక ఫార్మేట్ లో రీప్రింట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత మనం కొంత రా డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే క్యాలిబ్రేషన్ స్టేటస్ లేబుల్. సో మనకి క్యాలిబ్రేషన్ స్టేటస్ లేబుల్ అనేది ఎనలిస్ట్ ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట క్యాలిబ్రేషన్ అయిన తర్వాత. అలాగే ఇన్స్ట్రుమెంట్ యూసేజ్ లాగ్ బుక్ లో కూడా ఎంట్రీ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత మనకి వెయిట్ ప్రింట్ ఫెసిలిటీ కనుక సరిగ్గా లేకపోతే గనక మనం సర్వీస్ ఇంజనీర్ కి రెక్టిఫికేషన్ కి పంపించాలి. అది రెక్టిఫికేషన్ అయ్యేంత వరకు కూడా మనం ఆ వెయిట్ ని చెక్ చేపించి, అదే సెక్షన్ హెడ్ ఉంటారు కదా వాళ్ళతో చెక్ చేపించి సైన్ చేపించుకోవాలన్నమాట. అంటే మనకి వెయిట్ ప్రింట్ ఫెసిలిటీ వచ్చే వరకు కూడా రెక్టిఫికేషన్ ఇచ్చాం కదా, సో అది క్లియర్ అయ్యేంత వరకు కూడా మనం సెక్షన్ హెడ్ తోటి చెక్ చేపించి సైన్ కూడా చేపించుకోవాలన్నమాట. ఒకవేళ ప్రింట్ ఫెసిలిటీ కరెక్ట్ గా ఉన్నట్టయితే గనక ఆ ప్రింట్అవుట్ ని మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే అన్క్లియర్ విజిబిలిటీ వల్ల, అలాగే మిస్ప్రింటింగ్ వల్ల, లేదా వెయింగ్ మోడ్, స్టాటిస్టిక్స్ మోడ్ కరెక్ట్ గా లేకపోయినా సరే ఆ వెయిట్ ప్రింట్స్ ని మనం కన్సిడర్ చేయమన్నమాట. సో అలాంటి వెయిట్ ప్రింట్స్ ఉన్నప్పుడు మనం దానికి ఖచ్చితంగా జస్టిఫికేషన్ అనేది ఆ వెయిట్ ప్రింట్ మీద రాసి, అలాగే వేరే వెయిట్ ప్రింట్ టేక్ ఫ్రెష్ స్టాండర్డ్ ఆర్ శాంపుల్ వెయిట్ ఫర్ ద బ్యాచ్ టు కంటిన్యూ ద అనాలిసిస్. అలాగే మనం క్యాలిబ్రేషన్ స్టేటస్ లేబుల్ కూడా మనం ఎప్పటికప్పుడు ఎనలిస్ట్ అప్డేట్ చేయాలి. ఒకవేళ క్యాలిబ్రేషన్ స్టేటస్ లేబుల్ లేనట్లయితే గనక మనకి వెయిట్ బాక్స్ మీద లేబుల్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి అన్ని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ లో ఎనలిటికల్ బ్యాలెన్స్ యూజ్ చేస్తాం కదా, ఈ ఎనలిటికల్ బ్యాలెన్స్ అన్నిటికీ మనం తీసుకునే జనరల్ ప్రికాషన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ ప్రొసీజర్. సో క్లీనింగ్ ప్రొసీజర్ ఏంటంటే మనకి ఏమన్నా పౌడర్ కానీ ఏమన్నా బ్యాలెన్స్ ఇన్సైడ్ ఉంటే గనక దాన్ని సాఫ్ట్ నైలాన్ బ్రష్ తోటి, క్లీన్ కాటన్ బాల్స్ తోటి ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెయింగ్ పాన్ మీద ఏమన్నా పౌడర్ ఉంటే కూడా దాన్ని కూడా నైలాన్ బ్రష్ తోటి మనం దాన్ని కూడా రిమూవ్ చేయాలి. మనకి అవసరమైతే 70% IPA సొల్యూషన్ ఉంటుంది. సో దాన్ని కూడా యూజ్ చేసి మనం వెయింగ్ పాన్ ని సాఫ్ట్ నైలాన్ బ్రష్ తోటి క్లీన్ చేయాలి. ఒకవేళ బ్యాలెన్స్ ఇన్నర్ సైడ్ కూడా మనకి ఒకవేళ ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే, లేకపోతే పౌడర్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలన్నమాట 70% IPA సొల్యూషన్ తోటి. మరి ఎక్కువగా డర్టీ స్పాట్స్, స్టెయిన్స్ ఉన్నట్టయితే కాటన్ బాల్స్ 70% IPA సొల్యూషన్ లో డిప్ చేసిన కాటన్ బాల్స్ తోటి దాన్ని క్లీన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ప్రొసీజర్. ఆపరేషన్ ప్రొసీజర్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఆ రూమ్ లో టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే వైబ్రేషన్ ఫ్రీగా ఉండాలి, అంటే కదిలిపోకూడదు అనమాట బ్యాలెన్స్ మనం వెయి చేసేటప్పుడు. అది కూడా వెయింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వైబ్రేషన్ ఫ్రీ పొజిషన్ లో ఉండాలి. అలాగే రూమ్ వితౌట్ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ ఉన్న రూమ్ లో మన బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. అలాగే ఆల్రెడీ చెప్పుకున్నట్టు బ్యాలెన్స్ హారిజంటల్ పొజిషన్ లో ఉండాలి. అంటే మనకి ఆ లెవెల్ బల్బ్ అనేది మిడిల్ లో ఉండాలన్నమాట, సెంటర్ లో ఉండాలి. ఒకవేళ లేనట్లయితే కనుక మనకి ఆ ఫీట్ ఉంటాయి కదా లెవెలింగ్ ఫీట్, సో దాన్ని మనం టర్న్ చేసుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సెంటర్ కి వచ్చే వరకు. ఆ తర్వాత మాత్రమే మనం దాన్ని పవర్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఆన్ ఆర్ ఆఫ్ కి ఉంటుంది కదా, అప్పుడు మనకి అది డిస్ప్లేలో 0.0000 గ్రామ్స్ చూపిస్తుంది.
సో దాన్ని మనం ఇనిషియలైజేషన్ కోసం 30 మినిట్స్ వార్మప్ చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత మనకి బటర్ పేపర్తో కానీ లేదా కంటైనర్తో కానీ మనం వెయింగ్ చేయాలనుకుంటే దాన్ని వెయింగ్ పాన్ మీద పెట్టి గ్లాస్ డ్రాఫ్ట్ని మనం క్లోజ్ చేసేయాలన్నమాట. క్లోజ్ చేసి అప్పుడు O/T అంటే టేర్ కీ అనమాట. టేర్ అవుతుంది. టేర్ ద స్కెల్. టేర్ చేయడానికి మనం O/T కీని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మనం ప్రింట్ కీ ఉంటుంది కదా, సో ఆ ప్రింట్ కీని మనం ప్రెస్ చేస్తే ప్రింట్ అవుట్ వస్తుంది అనమాట. సో మనకి ఇదంతా జరగడానికి ముందు, ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు మనం ఆ వెయిట్స్ అనేది బ్యాలెన్స్ మీద ఉంచి కొంత టైం అనేది ఆగాలన్నమాట. అంటే థర్మల్ ఈక్విలిబ్రియంకి చేరే వరకు కూడా మన బ్యాలెన్స్ కొంత టైం వెయిట్ చేయాలన్నమాట. సో మనం హ్యాండ్లింగ్ ఎర్రర్స్ అవన్నీ మినిమైజ్ చేయడానికి ఒక టెస్ట్ వెయిట్ని యూజ్ చేయాలి. అంటే అన్ని టెస్ట్ వెయిట్లు మనకి పర్మిషన్ ఉంది, కానీ హ్యాండ్లింగ్ ఎర్రర్స్ని మినిమైజ్ చేయడానికి ఒకవేళ కుదిరితే కనుక ఒక సింగిల్ టెస్ట్ వెయిట్ తోటి మనం వే చేసుకోవాలన్నమాట. సో ఇవి మనకి ఆపరేటింగ్ ప్రొసీజర్. సో నేను మీకు ఈ వీడియోలో జనరల్ ప్రికాషన్స్, రెస్పాన్సిబిలిటీస్ అంటే క్వాలిటీ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, QA రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే ప్లాంట్ హెడ్ ఎలా ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పుకున్నాం. అలాగే మనకి జనరల్ ప్రికాషన్స్, క్యాలిబ్రేషన్కి, వెయింగ్కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే క్లీనింగ్ ప్రొసీజర్, ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి క్లియర్గా చెప్పుకున్నాం. సో మీకు అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి